మాట్లాడబోచున్నాడు. శ్రద్ధగా ఆలకిద్దాము. పక్కన వాళ్ళతో ముచ్చట్లు, పిల్లలతో ఆటలు, ముచ్చట్లు ఆపి కొద్ది నిమిషాలు దేవుడు మనతో ఏం మాట్లాడబోచున్నాడో శ్రద్ధగా ఆలకిద్దాము. 21వ వచనం, యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతము వెళ్ళగా అన్నాడు. ఇక్కడ మ్యాప్ చూడండి, లాస్ట్ పేజీలో ఒకసారి గమనించినట్లుగైతే త్వరగా నేను ముగిస్తాను, ఎక్కువ సమయం తీసుకోను. పాలస్తీనా పటము చూడండి. ఇక్కడ ఈ తూరు సీదోనులు ప్రాంతం అనేది మనం గమనించినట్లుగైతే యెరూషలేమునకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ ఇజ్రాయేల్ దేశంలో లేదు ఇది తూరు సీదోనుల ప్రాంతము. ప్రస్తుతం ఇది లెబనాన్ దేశంలో ఉంటున్న ప్రాంతము. లెబనాన్ అనే దేశము ఇజ్రాయేల్ ప్రాంతానికి ఉత్తరంన పై వైపునందు చూడండి మ్యాప్లో. తర్వాత మధ్యధరా సముద్రాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతం అని మనం ఇక్కడ గమనించగలము. ఈ తూరు సీదోను ప్రాంతం అంటే అన్యులు నివసించే ప్రాంతము. ఈ తూరు సీదోనుల ప్రాంతానికి దాదాపు సువార్తను చెప్పడానికి, నశించిపోయిన వారిని వెదకి రక్షించడానికి, ఎవరు ఏ దేశంలో ఉన్నా కానీ, ఎవరు ఏ అవసరతల్లో ఉన్నా కానీ వారి అవసరతలు తీర్చడానికి యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తూ 80 కిలోమీటర్ల దూరము, దాదాపు ఇక్కడ నుంచి మంగళగిరి ఎంత దూరం ఉంటుందో అంత దూరము యేసు ప్రభువు ఈ యొక్క స్త్రీని రక్షించడానికి, తన యొక్క పరిస్థితిని గమనించి ఆమె యొక్క అవసరతను తీర్చడానికి అక్కడికి వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాము. ఈమెమని ఉన్నదంటే కనాను స్త్రీ. ఎవరు ఈమె? కనాను స్త్రీ. మత్తయి సువార్తలో మనం గనక, నేను చెప్పబోయేది సువార్త పాఠ్య భాగము, టైం లేదు నాకు ఎక్కువ సమయము. ఇక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయము. ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ఈ కనానీలు అంటే నోవాహు యొక్క వంశపు వాళ్ళు, షేము, హాము, యాపేతు, నోవాహు యొక్క కుమారులు. ఈ హాము తన తండ్రి ద్రాక్ష తోట వేసి ద్రాక్షారసమును సేవించి మత్తుడై ఉన్నప్పుడు అతడు దిగంబరిగా ఉన్న సమయంలో ఏం చేస్తాడు అంటే అతను వచ్చి తన సహోదరులకి ఈ విషయాన్ని తెలియజేస్తారు. వీరిద్దరు వెళ్ళి అతనికి ఏం చేస్తారు? వస్త్రాన్ని కప్పుతారు. అప్పుడు తండ్రి అయిన నోవాహు వీళ్ళని ఏం చేస్తారు అంటే శపిస్తాడు. అది మనకి ఆదికాండము 10వ అధ్యాయంలో మనం చూస్తాము. వారే, ఆ వంశపు వారే ఈ కనానీయులు. వీరు ఎక్కడ నివసిస్తున్నారు అంటే తూరు సీదోనుల ప్రాంతంలో ఉన్నారు. ఒకప్పుడు వీళ్ళు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నవారే, కానీ ఎరుకో నుండి ఇశ్రాయేలీలు వచ్చి వీరిని ఏం చేస్తారంటే వెళ్ళగొడతారు. ఇప్పుడు ప్రస్తుతము వారు ఉంటున్న దేశం ఏది అంటే లెబనాన్ దేశము. ఇప్పుడు ఇజ్రాయేల్కి మిగిలిన దేశాల వారికి యుద్ధం జరుగుతుంది కదా, ఇప్పుడు ఆ లెబనాన్ దేశం మీద కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? బాంబులు వేసే పరిస్థితి వస్తుంది. వీళ్ళు క్రైస్తవులు కాదు అని మనం గమనించాలి. మరి అక్కడికి ఒక స్త్రీ వచ్చి, ఏ స్త్రీ అది? కనాను స్త్రీ, అన్యురాలు వచ్చింది. వచ్చి ఆమె ఏంటుందంటే ప్రభువా అంటుంది. ప్రభువా అని అంటే నువ్వు నన్ను ఏలుబడి చేసేవాడవి, నీ ఏలుబడి కిందకి నేను వచ్చాను. ఒకప్పుడు నేను నశించిపోయే జాతిలో ఉన్నాను. ప్రభువా అని ఏం చేస్తుంది ఆమె ఏం చేస్తుందంటే నువ్వే నా ప్రభువి, నన్ను రక్షించేవాడివి, నీ చేతి కింద నేను వచ్చానయ్యా అని ఏం చేస్తుందంటే ప్రభువా అని అంటుంది. ఆ తర్వాత ఏమంటుందంటే దావీదు కుమారుడా అని సంబోధిస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లుగైతే దావీదు కుమారుడా అని ఈమె ఎలా చెప్పగలిగింది అంటే లేఖనాలు ఎరిగిన ఆమె. ఇవెవరు? లేఖనాలు ఎరిగిన ఆమె. యెషయా మొద్దు నుండి చిగురు వస్తుందని ముందుగానే ఎప్పుడో చెప్పబడిన ప్రవచనాన్ని గుర్తెరిగిన స్త్రీగా మనం ఇక్కడ చూస్తున్నాము. అలాగే
గుడ్డి భర్తమై కూడా త్రోవ పక్కన కూర్చొని దావీదు కుమారుడా అని కేకలు వేస్తున్నారు. అలాగే ఈ త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు కూడా దావీదు కుమారుడా అని కేకలు వేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లుగా అయితే ఏమంటుందంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించమంటుంది. ఏమంటుంది? దావీదు కుమారుడా నన్ను కరుణించమని ఏం చేస్తుందంటే కేకలు వేసింది. మొదటిగా మనం చేస్తున్న ఆమెలో ఒక కనాను స్త్రీ, ఒక అన్యురాలు దేవుని యొక్క ఆధిపత్యం కిందకు వచ్చింది. దేవుని యొక్క లేఖనాన్ని గుర్తెరిగింది. ఆ సువార్త ఏంటో, ఆ యొక్క మర్మం ఏంటో, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో గుర్తించిన స్త్రీ ఈమె. స్త్రీ అయ్యి ఏం చేసింది అంటే వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించమని ఏం చేస్తుందంటే కేకలు వేస్తున్న స్త్రీగా మనం చూస్తున్నాము. ఈనాటి దినాలలో ఆమె యొక్క కుమార్తె యొక్క పరిస్థితిని గమనించి కేకలు వేసే స్త్రీగా ఉన్నది. మనము కూడా మన కుమార్తెలు, మన కుమారులు ఎక్కడున్నా కానీ కేకలు వేస్తున్నామా? కేకలు వేస్తున్నామా? కేకలు వేయటం అంటే అరవటం కాదు, ఏదో గొప్పగా చెప్పుకోవటం కాదు. మన కుమార్తెల గురించి, మన కుమారుల గురించి మనం ఏదో సాధించాము అని చెప్పుకోవటం కాదు. ఈ రాత్రికి మధ్యాహ్న కాల సమయంలో ఆమె కుమార్తె యొక్క పరిస్థితిని గమనించి కేకలు వేస్తుందమ్మా. ఏం చేస్తుంది అంటే, దావీదు కుమారుడా నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుచున్నదయ్యా, నా కుమార్తెను కరుణించమని ఎంతగానో కేకలు వేస్తున్నది. ఆ కేకలు వేసే అనుభవం మనకున్నదా? మన పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? ఏ పరిస్థితుల్లో ఉంటున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏ దయ్యాలతో పీడించబడుచున్నారు? ఒకసారి గమనించుకుంటున్నామా? సెల్ ఫోన్ అనే దయ్యాలతో ఉన్నారు. ఆ తర్వాత భూత బొమ్మలు చూసే దయ్యాలతో ఉంటున్నారు. పాన్ పరాకులు, గుట్కాలు, యవన బిడ్డలు ఏ పరిస్థితిలో ఉంటున్నారో మనం గమనించుకోలేని పరిస్థితిలో ఉన్నాము. మన కుటుంబ పరిస్థితిని గమనించుకొని మనం ఏం చేయాలంటే, మొదటిగా ఏం చేసింది అంటే కేకలు వేసిన స్త్రీగా ఉన్నది. కేకలు వేసిన స్త్రీగా ఉన్నది. విలాప వాక్యములు 2వ అధ్యాయం కనుక మనం గమనించినట్లుగా అయితే అక్కడ ఏమని చెప్పుచున్నదంటే ఒకసారి చదవండి. విలాప వాక్యములు 2వ అధ్యాయము. టైం లేదు, త్వరగా చదవండి అమ్మా. ఇక్కడ చూడండి 18. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీకుము, నీ కంటి పాపను విశ్రమింపము. నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయము కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అంటున్నాడు. మరి ఈ దినాలలో ఉగ్రత దినాలు వచ్చినాయి, నశించిపోతున్నారు మన పిల్లలు. మనం ఏం చేయాలి అంటే రేయి మొదటి జామున లేచి మన యొక్క పిల్లల కోసం మనం ఏం చేయాలి? ప్రార్థించే స్త్రీగా మనం ఉండాలి. మరి ఈనాటి దినాలలో మనం ఏం చేస్తున్నాము అంటే, ఎవరెట్టుపోతే నాకేం లేదు, ఈ యొక్క నా బిడ్డలు బాగా ఉన్నత స్థితిలో ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు, బాగా కాలేజీలో అని మన పిల్లల గురించి మనం గొప్ప చెప్పుకుంటున్నాం. కానీ వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? వారు క్షేమంగా ఉండాలి అంటే నువ్వు లేచి రేయి మొదటి జామున నీ బిడ్డల కోసం నువ్వు కేకలు వేయమ్మా. కేకలు వేస్తే దేవుడు నిన్ను ఆలకించు. మొరపెట్టి నిజముగా వారికి మొరపెట్టే వారికి వారి మొర నేనంటున్నాడు ఆలకిస్తాను అంటున్నాడు. తర్వాత రెండవదిగా మనం గమనించినట్లుగైతే 23 నుంచి మత్తయి సువార్త 15వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు చదివినట్లుగైతే పట్టుదల కలిగిన స్త్రీగా ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ఆమెను ఏంటంటే అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. మనం ఎవరి దగ్గరికన్నా వెళ్తే ఏం చేస్తాము? వారితో మనం ఒక మనవిని విన్నవించుకుంటామంటే వారు లెక్క చేయకపోతే మనం ఏమవుతాము? షేమ్గా ఫీల్ అవుతాము, చాలా బాధపడతాము. ఏంది నేను ఇంత ప్రాధాయపడుతుంటే వీరేంది అసలు ఆలకిచ్చే పరిస్థితిలో లేదని ఏం చేస్తాము? ఎనుదిరిగి వెళ్ళేవారుగా ఉంటాము. కానీ ఈ స్త్రీ అలా కాదు. ఆమెతో ఒక్క మాట చెప్పకపోయినా ప్రభువా ప్రభువా
అని ఆయన వెంబడిస్తుంది. ఆయన శిష్యులు వచ్చి ఇవి మమ్మల్ని తొందర చేస్తున్నారు, మేము పంపించి వేయమనంటే, కానీ ఆమె ఎక్కడైనా వెనకెళ్ళిపోయిందా? షేమ్గా ఫీల్ అయిందా? పట్టుదలిగిన స్త్రీగా ఉన్నది. తర్వాత మూడవదిగా మనం చూస్తే ఆమె స్థితిని గ్రహించింది. తన స్థితి ఏమిటో గ్రహించింది. అక్కడ ఏమంటున్నాడు అంటే, కుక్క పిల్లలకు రొట్టె ముక్క నేను పెళ్ళటం, నా బిడ్డల కోసమే నేను ఈ స్థితి. నేను పిల్లలు తినే రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదంటే, ఆమె అంటుంది, నిజమే ప్రభువా, పిల్లలు తినగా బండ్ల కింద పడి ఉన్న రొట్టె ముక్కల కోసము కుక్క పిల్లలు తింటాయి కదా, నేను కుక్క పిల్లనేనయ్యా. పిల్లలు అంటే ఇజ్రాయేల్ ప్రజలు, కుక్క పిల్లలు అంటే అన్య ప్రజలు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే లూకాసు వార్తలో అన్య జనులకు వెలుగుగాను అని అక్కడ సిమియోనే ప్రవచనాన్ని ఎత్తి చెప్పి ఉన్నాడు. ఇక్కడ ఏమంటుంది అంటే, నిజమే ప్రభువా, నేను బల్ల కింద పడి ఏరుకునే కుక్క పిల్లను. ఇక్కడ అంత స్థితి అంటే తన స్థితిని ఏం చేసిందంటే ఎరిగిన స్త్రీగా ఉంది, గొప్పగా ఉండలా. నేను గొప్ప ప్రార్థనాపరురాలని, నేను గొప్ప యోధురాలని, నేను గొప్ప ప్రసంగం చేయగలను అనే ఎలాంటి గర్వం అనే దానికి లేదు. ఇక్కడ మనం పెంపుడు కుక్కే బల్ల కింద ఉండేది. యేసు ప్రభువా, అయ్యా నీ పిల్లలు ఇజ్రాయేలీలే, కానీ నువ్వు పెంపుడు పిల్లగా, నువ్వు పెంచుకునే కుక్క పిల్లను. వీధి కుక్కలకి వేయరు కదా ఎవరైనా, రొట్టె ముక్కలు తీసుకెళ్ళి వీధి కుక్కలకి వేస్తారా? ఏదంటే ఈ పిల్లలు తినేది ఇంట్లో ఉన్న కుక్కే కదా. నేను నన్ను పెంపుడు కుక్క అన్నయ్యా, నువ్వు నన్ను పెంచుకుంటున్నావయ్యా, నా కోసం కూడా ఈ లోకానికి వచ్చావయ్యా, నాకు ఆ రొట్టె ముక్కనివ్వయ్యా అని తన స్థితిని గమనించి, తన స్థితిని గ్రహించుకొని వేడుకున్న స్త్రీగా మనం ఈ మధ్యాహ్న కాలంలో ఆ స్త్రీని గురించి తెలుసుకోగలుగుతున్నాం. తన స్థితిని గ్రహించింది. పరిసయ్యుడైతే నేను గొప్పవాడినని తన స్థితిని గ్రహింపు లేకుండా గొప్పలు చెప్పుకున్నాడు. అలాగే సుంకరి అయితే ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా నేను చాలిన వాడును కాదు. ఈ పరిసయ్యుడు ధర్మశాస్త్రాన్ని ఎలిగిన వాడు, అన్ని బోధించేవాడు, కానీ ఏం చేస్తున్నాడు అంటే, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నానని గొప్ప స్థితిలో గొప్పలు చెప్పుకునేవారుగా ఉంటున్నాడు. మరి మనం ఏ స్థితిలో ఉంటున్నాము? మన స్థితిని మనం గమనించుకుంటున్నామా? మన పరిస్థితి ఏందని మనం గమనించుకుంటున్నామా? నేను ఆకాశం వైపు కూడా, అయ్యా నేను ఇక్కడ నిలవబడటానికి తగిన దాన్ని కాదు, నువ్వు ఇస్తున్నావు అవకాశము, నువ్వు ఇస్తున్న సంకల్పం ఏదయ్యా, నువ్వు నాకు ఉచితంగా ఇచ్చేదేదయ్యా, నా బిడ్డ బాధపడుచుందయ్యా, అయ్యా దయ్యము పట్టి వేదనతో అల్లాడిపోచున్నది ప్రభువా, అయ్యా నీ రొట్టె ముక్క నా బిడ్డకు కావాలయ్యా, నీ రక్షణ నా బిడ్డకు కావాలని వేడుకుంటున్న స్త్రీగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ అలాగే 4వదిగా ఆమెలో గొప్ప విశ్వాసము కలిగిన స్త్రీగా ఉన్నది. అమ్మా నేను కుక్కని అని ఒప్పుకుంది. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, నీ విశ్వాసము చాలా గొప్పది. నీ విశ్వాసము, మన స్థితి ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో దేవుని చేత మనం ఏం చేస్తామంటే పొగడబడే స్త్రీగా, మనం కొనియాడబడే స్త్రీగా ఉంటాము. ఇక్కడ ఆమె విశ్వాసము, అంత విశ్వాసము నేను ఎక్కడా చూడలేదు. గొప్ప విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టరాలుగా ఉండటము అసాధ్యము. మరి ఆ అసాధ్యము, నీ విశ్వాసము లేకుండా నామకార్థ క్రైస్తవ జీవితాన్ని గలుపుతూ ఇక్కడికి వస్తున్నామేమో. ఆయనకి ఇష్టలుగా జీవించాలని, మనం విశ్వాసం కలిగి ఉండాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మరి విశ్వాసము గురించి, మరి ఆ యొక్క శతాధిపతిని గురించి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇస్తారు. ఇజ్రాయేలీలలో ఇంత విశ్వాసం కలిగిన వారిని నేను చూడలేదు. ఆయన శిష్యులనే అంటారు అల్పవిశ్వాసులు అని అంటారు. విశ్వాసము లేని మూర్ఖతరములు అల్లారు అంటున్నాడు. తోమాతో అంటున్నాడు, విశ్వాసము కాదు నీలో, ఆ విశ్వాసము లేకుండా అవిశ్వాసిగా ఉండకుండా విశ్వాసిగా బ్రతుకు అని చెప్తున్నాడు. తోమాతో ఏమంటున్నాడు? నేను నమ్మను, ఆయన గాయాల్లో చేతులు ఉంచితేనే నేను నమ్ముతాను అన్నప్పుడు ఏమంటున్నాడు? అవిశ్వాసివి కాక విశ్వాసము కలిగి జీవించు అని మాట్లాడుతున్నట్లుగా మనము కూడా ఎక్కడైనా అల్ప విశ్వాసం ఉన్నదేమో, విశ్వాసం లేని మూర్ఖతరముగా ఉన్నామో, ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని మనం పరిశీలించుకుందాము. అల్ప విశ్వాసము, అవిశ్వాసము, విశ్వాసము లేకుండా ఉన్నామేమో.
ఆ శతాధిపతి, అయ్యా నా దగ్గర 100 మంది, శత అంటే 100 మంది దాసులు ఉన్నాను, నేను ఒకడిని పొమ్ముంటే పోతాడు, ఒకడు రమ్ముంటే వస్తాడు, నా అధికారమునకు లోబడిన వారు అనేక మంది ఉన్నారు, నువ్వు మాట మాత్రము సెలవీయ్యా అని వేడుకుంటున్నాడు. అలాగే ఈ స్త్రీ ఏం చేస్తుందంటే, నా కుమార్తెను బాగు చేయయ్యా, నా కుమార్తెను బాగు చేయయ్యా అని ఏం చేస్తుందంటే విశ్వాసముతో ఆయనని వెంబడించిన స్త్రీగా మనం చూస్తున్నాము. 5వదిగా యేసు ప్రభు యొక్క ఘనతను మెప్పును పొందుకున్న స్త్రీ. యేసు ప్రభు యొక్క ఘనతను మెప్పును పొందుకున్న స్త్రీ. ఇక్కడ ఏమంటున్నాడు 28వ వచనం, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలో ఆమె కుమార్తె ఏం చేసింది? స్వస్థత పొందుకున్నది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ యొక్క మెప్పును నువ్వు నేను పొందుకుంటున్నామా? బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే పరిస్థితుల్లో మనం ఉన్నామా? మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ కనాను స్త్రీ అనిరాలే, దేవుణ్ణి గుర్తెరగని స్త్రీయే, దేవుని గురించి విన్నది, దేవుని దగ్గరకు వచ్చింది, ఆమె కేకలు వేసినది. ఆ తర్వాత ఏం చేసింది అంటే ఆమె పట్టుదలతో ప్రార్థన చేసింది, ఆమె స్థితిని ఆమె గమనించుకున్నది. ఆ తర్వాత విశ్వాసము గొప్పదిగా ఎంచుకొని విశ్వాసంతో ప్రార్థన చేసింది. ఆ తర్వాత ఏంటంటే దేవుని యొక్క మెప్పును పొందుకున్న స్త్రీగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము చూస్తున్నాము. అలాగే లుదియా కూడా నేను విశ్వాసము గలదానినని మీరు ఎంచితే, నేను విశ్వాసము గలదాన్ని మీరు ఎంచితే నా గృహానికి రమ్మని అడుగుచున్నది. మనం కూడా ఆ యొక్క ఎస్తేరి తన స్వజనాన్ని రక్షించుకుంది, ఈ యొక్క కనాను స్త్రీ తన కుటుంబాన్ని రక్షించుకున్నది. లూదియా అయితే ఐరోపా ఖండాన్ని మొత్తము మార్చిన గొప్ప వనితగా ఉన్నది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ స్థితిలో ఉన్నాము? మనము దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించి వెంబడించే స్త్రీగా ఉన్నామా? ఆయన నామానికి సిగ్గు అవమానము తెచ్చే స్త్రీగా ఉన్నామా? నిన్ను బట్టే కదా నేను అన్యజనుల ఎదుట సిగ్గు అవమానము, నా నామము దూషణ పాలగుచున్నదనేది మాట్లాడుచున్నాడు. స్త్రీలుగా మనం వస్తున్నాము, మన కుటుంబాన్ని బాగు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము, మన బిడ్డల పరిస్థితిని బాగు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. పైకి భక్తి కలిగిన స్త్రీలుగా మనం ఉంటున్నాం, కానీ దాని శక్తిని ఆశ్రయించలేని పరిస్థితిలో ఉన్నాం. ఎస్తేరు తన జనాంగాన్ని రక్షించుకున్నది. ఆ యొక్క లూదియా అయితే ఐరోపా ఖండాన్నంతటిని మార్చినది. ఈ కనాను స్త్రీ అయితే తన కుమార్తెను బాగు చేసుకున్నది. మొదటిగా మన కుటుంబాన్ని రక్షించుకోవాలా, ఆ తర్వాత మన జాతి కోసం, మన ఖండము కోసము పాటుపడే స్త్రీలుగా ఉండాలని ఇంతటితో నా వాక్యాన్ని ముగిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారు. వందనాలు. మనకి సమయం ఇచ్చిన అయ్యగారికి, అమ్మ